భరతుడు రాముడు ధరించిన పాదకులతో రాజ్య పరిపాలన ఎందుకు చేశాడో తెలుసా? భరతుడు అరణ్యంలో ఉన్న తన అన్న రాముడి దగ్గరికి వెళ్లి అయోధ్యకి వచ్చి రాజ్య పరిపాలన చేయమని కోరుతాడు. అందుకు రాముడు తన తండ్రి చెప్పిన మాటని అతిక్రమించి రాజ్య పరిపాలన చేయలేను అని చెప్తాడు. అప్పుడు భరతుడు నేను కూడా ఇక్కడే ఉండిపోతాను అని అంటాడు. ఆ మాటలు విన్న రాముడు అలా మార్చుకోవడం కుదరదు, నాన్నగారు నిన్ను అరణ్యాలకు వెళ్ళమని చెప్పలేదు. 14 సంవత్సరాలు పూర్తయ్యాక నేనే తిరిగి వచ్చి రాజ్య పరిపాలన చేస్తాను, అప్పటి వరకు నువ్వే రాజ్యాన్ని పరిపాలించు అని రాముడు చెప్పాడు. అప్పుడు వశిష్ఠుడు రాముడితో నీ రాజ్యాన్ని భరతుడు ఈ 14 సంవత్సరాలు పరిపాలిస్తాడు, నువ్వు తిరిగొచ్చాక నీకే ఇస్తాడు అని చెప్పి తాను తీసుకొచ్చిన బంగారు పాదుకలను భరతుడికి ఇచ్చి ఈ పాదకుల మీద రాముడిని ఒక్కసారి ఎక్కి దిగమను అని చెప్తాడు. ఇక నుండి అయోధ్యని ఈ పాదకులే పరిపాలిస్తాయని చెప్తాడు. భరతుడు ఆ బంగారు పాదకులను నమస్కరించి వాటిని రాముడి పాదాల దగ్గర పెడతాడు. అప్పుడు రాముడు ఒక్కసారి వాటి మీద ఎక్కి దిగాక రాముడి పాదకులను భరతుడు తన శిరస్సు మీద పెట్టుకుని శత్రుఘ్నుడితో కలిసి తిరిగి అయోధ్యకి వెళ్తాడు. అయోధ్యకి వెళ్ళాక ఆ పాదకుల్ని సింహాసనం మీద పెట్టి తాను ఏ పని చేసినా ఆ పాదకులకు చెప్పి చేసేవాడు. అలా భరతుడు 14 సంవత్సరాలు రాముడి పాదకులను సింహాసనం మీద పెట్టి రాజ్య పరిపాలన చేశాడు.